కరీంనగర్ జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం మరియు పటేల్ యూత్ ఫోర్స్ సంయుక్తంగా ఈ నెల 10వ తేదీ నాడు ప్రారంభమై 12వ తేదీ నాడు ముగిసే విధంగా తలపెట్టిన క్రికెట్ మ్యాచ్కు చెందిన గోడపత్రిని ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయం స్థానిక ప్రెస్ క్లబ్ ఆవరణలో విడుదల చేసిన మున్నూరు కాప్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు వంగల రమేష్ పటేల్, పాపులర్ ఛానల్ అధినేత పాము సత్యం, దావ సురేష్, మూసిపట్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మున్నూరు కాపుల ఐక్యత, జై మున్నూరు కాపు, మున్నూరు కాపుల ఐక్యత, జై మున్నూరు కాపు, మున్నూరు కాపుల ఐక్యత. తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం మరియు తెలంగాణ పటేల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో పోయిన ఇయర్ కూడా క్రికెట్ టోర్నమెంట్ పటేల్ లీగ్ సీజన్ 1 నిర్వహించడం జరిగింది కరీంనగర్ ఎస్ఆర్ఎల్ గ్రౌండ్లో. పోయినసారి దాదాపు 34 టీంలు పాల్గొని దానిలో మొదటి ప్రైజు జగిత్యాల జిల్లాకు వచ్చింది, రెండో ప్రైజు రన్నర్ కప్ కామారెడ్డి జిల్లాకు రావడం జరిగింది. ఈసారి కూడా ఈ జనవరి 10, 11, 12 తేదీల్లో ఎస్ఆర్ఆర్ గ్రౌండ్లో సీజన్ 2 నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి వివిధ కాన్స్టిట్యున్సీ జిల్లాల నుంచి దాదాపు 50-55 పైన టీంకి ఇప్పటివరకు ఎన్రోల్మెంట్ చేసుకున్నది. అదే క్రమంలో ఈరోజు కరీంనగర్లో పోస్టర్ ఆవిష్కరణ మరియు పోయినసారి ఏదైతే ఇక్కడ విన్నర్ నిలబడేటువంటి జగిత్యాల జిల్లాలో ఈరోజు ఈ పటేల్ యూత్ ఫోర్స్ సీజన్ 2 పోస్టర్ని గౌరవ పెద్దలు మరియు కుల బాంధవుల చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరణ జరిగింది. ఈ జగిత్యాల జిల్లా నుంచి పోయినసారి ఒక టీం వచ్చింది, ఇప్పుడు ఇంకా 2-3 టీములు తయారు చేసుకుని అలాగే జర్నలిస్టు టీము మరియు ఏదైనా ఉద్యోగ సంఘాలైనా ఇంకా మిగతా వ్యాపార సంఘాల నుంచి అయినా కూడా వస్తే ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిపోయడానికి అక్కడ మాకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఆటల ద్వారానే కులంలో ఐక్యత తీసుకురావడానికి, ఎందుకంటే ఏ పార్టీలో ఉన్న స్పోర్ట్స్కు దానికి సంబంధం లేకుంటుంటుంది కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని 5వ తారీఖు వరకు ఎవరైనా ఆసక్తి కల వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకోగలరని ఈ కిందున్న వాట్సాప్ నెంబర్లకు వాళ్ళ వివరాలు కానీ ఆ గూగుల్ ఫామ్ ఉంటుంది వాటిలో వెళ్ళి పెడితే వాళ్ళు ఏ సెక్షన్ బి సెక్షన్గా టీములు విభజించి ఉదయం 9 గంటలకు ప్రారంభమైతే దానికి గవర్నమెంట్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు కూడా వచ్చి తాసేసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తా అని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు గంగల కమలాకర్ గారు మరియు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా 10 కానీ 12వ తారీఖు నాడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రోజు ఖచ్చితంగా వస్తామని హామీ ఇచ్చడం జరిగింది. కాబట్టి మున్నూరు కాపు సభ్యులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.